మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కమిషనర్తో కలిసి రాజేంద్రనగర్ బైపాస్ రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనికండ్ల రాము. రానున్నదే వర్షాకాలం కావడంతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశించిన ఎమ్మెల్యే. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన పుష్పశయ్య సేవా కార్యక్రమం. వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన పాలక వర్గం. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు ఘన స్వాగతం పలికిన జనసేవ సొసైటీ సభ్యులు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన విజయ్ శర్మ కుటుంబ సభ్యులు. గుడివాడ బైపాస్ రోడ్డులో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను గుడివాడ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి నిర్మాణ పురోగతిని పరిశీలించారు. పనుల ప్రస్తుత స్థితి, చేపడుతున్న చర్యలపై మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పనులు ఆలస్యం అయితే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి లోపం లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధి పనుల కారణంగా తాత్కాలికంగా కొంత అసౌకర్యం కలిగిన దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్థానికులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పుష్పశయ్య అలంకరణను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా స్వామివారికి ముత్యాల అంగీతో ప్రత్యేక అలంకరణ చేశారు.
అనంతరం స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించిన హోమ కార్యక్రమం పూర్ణాహుతితో ముగియడంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ముగింపు పలికారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శాస్త్రోక్తంగా పుష్పశయ్య పవలింపు సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14,
500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించనున్న నూతన రహదారి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. సిఆర్డీఏ నిధుల నుంచి 5 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి నుంచి ఈడుపుగల్లు గ్రామం వరకు రహదారిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా రహదారుల అభివృద్ధి చేపట్టామని చెప్పారు. కంకిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అలాగే మరో 100 కోట్లతో కానూరు మాస్టర్ ప్లాన్ రహదారి పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. జూలై నెలలో నిర్వహించనున్న పల్లె పండుగ 3 కార్యక్రమంలో గ్రామాల అంతర్గత రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. ఈరోజు ఈడుపుగల్లు గ్రామానికి మరొక పెద్ద రహదారిని సిఆర్డీఏ నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 5 కోట్ల రూపాయలతోటి బందర్ రోడ్ నుంచి ఈడుపుగల్లు శివారుకి బైపాస్ రోడ్డులాగా దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు ఖర్చు పెడతా ఉన్నాం. రహదారులు అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ అవ్వచ్చు, పిఆర్ రోడ్లు అవ్వచ్చు, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, సిఆర్డీఏ కానీ, మున్సిపల్ ఫండ్స్ తోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కానీ, దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి 200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొక 100 కోట్ల రూపాయలతోటి సిఆర్డీఏ నిధులు కానూరు గ్రామంలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది. పనులు ప్రారంభించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈడుపుగల్లు గ్రామానికి ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రహదారి ప్రధానంగా గ్రామ అభివృద్ధికి, అంటే విజయవాడతో అనుసంధానం అవడానికి దాదాపుగా ఈడుపుగల్లు గ్రామంలో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ ఈడుపుగల్లు గ్రామంలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉంది. విజయవాడకి దగ్గరలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో, ఇంత దగ్గరలో మంచి నీరు కానీ మంచి వాతావరణం కానీ ఉన్న ఈ ప్రాంతం ఈడుపుగల్లు. అభివృద్ధిలో అలాగే ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈడుపుగల్లు పెద్ద ఎత్తున ముందుకి బందర్ రోడ్ నుంచి ఆర్ఎన్బి రోడ్డు కూడా వెడల్పు చేసి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది.
అంతర్గత రహదారులకి రేపు జూలైలో మొదలు పెట్టబోయే పల్లె పండుగ 3లో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి మిగిలిన అంతర్గత రహదారులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కీర్తిశేషులు భాగవతుల కోదండపాణి జయంతి సందర్భంగా గుడివాడ బస్టాండ్ వద్ద భాగవతుల శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో పినమనేని సిద్ధార్థ హాస్పిటల్స్ కానంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్జీఓ అసోసియేషన్ నాయకుడిగా ఉద్యోగులకు, కళాకారుడిగా కళాకారులకు మరియు పట్టణ ప్రజలకు సేవలందించిన భాగవతుల కోదండపాణి చిరస్మరణీయులని కళాకారుల సంఘం సభ్యులు మట్టా రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా సాయి సేవా సమితి అధ్యక్షుడు మరీదు శ్రీను, బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు చిట్టి, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారు కోదండపాణి గారు జయంతి సందర్భంగా ఇది 4వ జయంతి. ఈ సందర్భంగా మన విజయవాడ నుంచి చిన్నోటిపల్లి, పెద్దోటిపల్లి నుంచి ఈజీ సిద్ధార్థ వారి తరఫున డాక్టర్లందరూ విచ్చేశారు. వాళ్ళందరూ పేదలకి సేవ చేయాలనే ఉద్దేశం ఆయనకి నిరంతరం ఉండేది. ఆయన మనస్తత్వమే సేవ చేయాలని, ఉద్యోగంలో కానీ బయట కానీ సాంఘికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఆయన సేవ చేయాలని మనస్తత్వం. అందుకని ఆయన కోరిక మేరకి పేదలకు సేవ చేయాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మెడికల్ క్యాంపులో కూడా చేయవలసినవి అంటే చూపించుకోవాల్సిన వాళ్ళందరూ కళ్ళు కానీ పళ్ళు, మళ్ళీ ఈసీజీ, మళ్ళీ మోకాళ్ళ నొప్పులకి, మళ్ళీ షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, ఇవన్నీ జనరల్ కూడా చూపించుకోవడానికి కూడా అందరూ కూడా వచ్చారు, చూపించుకుంటున్నారు. డాక్టర్లు కూడా సహకరించారు. డాక్టర్లందరికీ కూడా మరి వచ్చేసిన ప్రజలకి, మన స్నేహితులకి, వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు. గుడివాడ పట్టణంలోనే మా ఇద్దరికి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళందరూ మా మిత్రులు, స్నేహితులు, బంధువులు కూడాను. అట్లాగే ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున మా అబ్బాయిలు మేము అందరం ఆలోచించి సేవ చేయాలని ఆయన మనస్తత్వాన్ని బట్టి మేము ఈ కార్యక్రమం నిర్ణయించాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు గుడివాడ కళా సంఘాలకు అన్నిటికీ ఆత్మీయ బంధువులు మన కోదండపాణి గారు. ఏ కార్యక్రమం అయినా సరే ఆది దంపతుల్లాగా ఇద్దరు భాగవతులు కోదండపాణి గారు, మన ఉమామహేశ్వరి గారు వచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసేవాళ్ళు. ఎన్నో పాటల పోటీలకు కూడా వారు దానికి జడ్జిగా కూడా వ్యవహరించి న్యాయం చేసేవాళ్ళు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆయన ట్రెజరీ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో అమూల్యమైన సేవలు అందించారు. ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ టెస్టులకి అందరికీ కోచింగ్ ఇచ్చి వాళ్ళందరినీ పాస్ అవుట్ కూడా చేసేవాళ్ళు. మా ప్రభాకర్ నాట్యమల తరఫున, స్పందన ఆర్ట్స్ తరఫున, అలాగే అన్ని కళా సంఘాల తరఫున వారికి హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే భాగవతులు ఉమామహేశ్వరి గారు వారి పుత్రులు ఈ మెడికల్ క్యాంపును పెట్టాలని సంకల్పించడం, పేదలకు మందులు అందించాలని చేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు చాలా సంతోషం అనిపించింది. హృదయపూర్వకంగా వారికి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కీర్తిశేషులు మా నాన్నగారైన భాగవతుల కోదండపాణి గారి జయంతి సందర్భంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం అనేది ఈరోజు కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం నాన్నగారి జయంతి సందర్భంగా ఏదో ఒక అన్నదాన కార్యక్రమం కానీ, పేదలకి ఏమన్నా వాళ్ళకి విలువైంది, వాళ్ళకి అవసరమైంది కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకి వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి తగిన మందులు ఇచ్చి నాన్నగారి ఆశయ సాధన కోసం పాటుపడుతున్నామండి. నాన్నగారు అంటే ఎంతో అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి ఆశయానికి తమ వంతుగా వాళ్ళు నిలబడినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ కార్యక్రమం భాగవతుల కోదండపాణి ఉమామహేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతుంది. మా అమ్మగారు అలాగే పిబి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారి తరఫున ఈ ఉచిత వైద్య శిబిరం నిర్విరామంగా అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన శ్రీ వెనుగండ్ల రాము గారి సహకారంతో, వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేస్తున్నారు. వారికి కూడా భాగవతుల కోదండపాణి వారి కుటుంబ సభ్యుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన చిట్టి గారు, మర్రి శ్రీని గారు మరియు మట్టా రాజేంద్ర గారు,
భానుమతి గారు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. భాగవతుల కోదండపాణి గారు అంటే తెలియని వ్యక్తులు ఉమామహేశ్వర్ గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ తెలియని వ్యక్తులు అంటూ లేరండి. ముఖ్యంగా ఆయన మంచి కళాకారులు, మంచి వక్త. ప్రతి ప్రోగ్రాంలోనూ నేను కూడా కొంచెం పాడేదాన్ని గట్టి కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడైతే మనకు కనుమరుగయ్యారో అప్పుడు పాటలు అనేవి మర్చిపోయాం. అసలు పాడేవాళ్ళమా ఒకప్పుడు, పాట పాడామా అనేటటువంటి భావన కలిగిందండి. మరి ఈ సంవత్సరం చక్కగా మెడికల్ క్యాంప్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ భోజనాలు పెట్టించారు అందరికి. భోజనం కంటే కూడా ఆరోగ్యం ముందు ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే మనిషి కష్టపడి పని చేసుకుని భోజనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ బాబు పేరేంటండి, పెద్ద బాబు శ్రీనివాస్ చక్రవర్తి, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు అందరూ తండ్రి మీద అభిమానంతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మెడికల్ కాలేజీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఆయన అనేక సేవల్లో పాల్గొన్నాడన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన నాట్యాచార్యుడు కూడా. ఆయన యొక్క నాట్యాచార్యుడు అయినందుకు స్ఫూర్తిని మా అమ్మాయికి ఇచ్చి, మరి అనేక ప్రాంతాల్లో మా అమ్మాయిని ఒక నాట్యకారిణిగా తీసి చక్కటి ప్రోగ్రామ్స్ చేసుకునే భాగ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తున్నాము. అది కోదండపాణి గారి పుణ్యమే. ఆయన యొక్క సేవలో, ఆయన యొక్క మాటల్లోనే ప్రతి సేవ కనపడుతుంటుంది. అనేక సేవల్లో యోజన కార్యక్రమాలు చేస్తున్నామంటే పాణి గారి పుణ్యమే ఈ కార్యక్రమం. కాబట్టి పాణి గారిని గుడివాడ అయితే మర్చిపోదు, ఎప్పుడూ నిరంతరం ఆయన గుర్తుపెట్టుకునే ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే.
Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు జనసేవా సొసైటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న విజయ్ శర్మకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసి సత్కరించారు. ఆ తర్వాత విజయ్ శర్మ ఎనకపాడులోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర, ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలపై విద్యార్థులతో ఆయన మాట్లాడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. विजय भैया जिंदाबाद 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 विजय भैया जिंदाबाद 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 स्वागत है भैया स्वागत है विजय भैया का स्वागत है सेकंड संतो यजमानस्य यजमानस्य संतो संतो यजमानस्य कामाः कामाः यजमानस्य संतो संतो यजमानस्य कामाः यजमानस्य कामाः कामाः यजमानस्य कामाः कामाः इति कामाः श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो मातः क्षेममेवावरुन्धे आयुष्येवेन्द्रिये प्रतिष्ठति महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्बा देवतानुग्रहप्रदान सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కమిషనర్తో కలిసి రాజేంద్రనగర్ బైపాస్ రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనికండ్ల రాము. రానున్నది వర్షాకాలం కావడంతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశించిన ఎమ్మెల్యే. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన పుష్పశయ్య సేవా కార్యక్రమం. వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన పాలక వర్గం. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు ఘన స్వాగతం పలికిన జనసేవా సొసైటీ సభ్యులు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన విజయ్ శర్మ కుటుంబ సభ్యులు. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.